ఏఐసిసి ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు మన డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినందుకు మనం అందరి తరపున వారికి అభినందనలు చెప్తూ, అదేవిధంగా మహేష్ గౌడ్ గారి పైన బాధ్యత పెట్టారు. మన డిస్టిక్లో కూడా ఇప్పుడే శ్రీధర్ బాబు చెప్పాడు, యూనిటీగా ఉండి ఐక్యమత్యంతో రేపు రాబోయే జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ తప్పనిసరిగా సాధించుకోవాలి. ఎందుకంటే మీరు రైతులకు పోయి ఆ పోయిన వాళ్ళు గత దద్దమ్మల లెక్క 10 సంవత్సరాలు వ్యవసాయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగులకు ఉద్యోగం లేకుండా, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లేకుండా చేశాడే. అవన్నీ గ్రహించుకుంటూ మన ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే వీళ్ళందరికీ ఎక్కడ పేరు వస్తుందన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజలకు రెచ్చగొడతా ఉన్నాడు. దయచేసి ప్రజలు కూడా వాస్తవాలు వాళ్ళు చేశారేంది, వాళ్ళందరినీ మనల్ని ఇబ్బంది పెట్టినని ఆలోచించి మన క్యాబినెట్ మిత్రులు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన దూరం చేయాలి, లేకుంటే తెలంగాణ బాగుపడదని ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మనం ఇంకా మాట్లాడుకునే చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ ఒకటే యూనిటీగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని కష్టపడి 10 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఇతర పదవులలో వాళ్ళకు హోదాలు ఇప్పిద్దాం. రైతులకు కానీ, విద్యార్థులకు కానీ ఈ దద్దమ్మలు 20 కాలేజీలు ఇచ్చాడు కేసీఆర్ గారు మొన్న ఎలక్షన్ల కంటే ముందు. ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ ఇవ్వలేదు. జూనియర్ కాలేజ్ ఇచ్చి పోస్ట్ శాంక్షన్ చేయకుంటే నా విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆ విధంగా చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ యూనిటీగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని మన పైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి అధ్యక్షుడు బాధ్యత పెట్టినందుకు ఒక్క సీటు కూడా మిస్ అవ్వకుండా అందరూ గెలిపిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. జై హింద్.